మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా కళ అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిన్న మొదటి టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి సందర్భంలో ఆ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మరొకసారి క్రెడిట్ చోరీకి తెరలేపినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ కానీ దానికి సంబంధించినటువంటి భూ సమీకరణ కానీ దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్లియరెన్సులు కానీ లేదా ప్రైవేట్ డెవలపర్ ఎవరైతే ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి జిఎంఆర్ గారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి క్లియరెన్సులు కానీ వారికి ఆ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు జరిగాయి, ఎలా జరిగాయి అనేటువంటిది కనీస ఆలోచన అవగాహన లేకుండా ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ ఘనతంతా కూడా మాదే అనేటువంటి విధంగా వారు పడుతున్నటువంటి సందర్భాలు నిన్న మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. నిన్న మా ప్రతిపక్ష నాయకులైనటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ అందరితో కూడా మాట్లాడారు. అనేక వేదికల మీద మా పార్టీ నాయకత్వం కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చింది. ఏమనంటే 2019 ఫిబ్రవరి 14వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు దీనికి శంకుస్థాపన చేశారు. ఈ ఘనతంతా మాదే అని చెప్పుకుంటా ఉన్నారు. 2019 ఫిబ్రవరి 14 అంటే 2019 సాధారణ ఎన్నికలకి సరిగ్గా 25 రోజుల ముందు, అంటే మరో 25 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి తెలిసి ఈ ప్రాంత ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శంకుస్థాపనది. ఆ రోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు,